సో ఏం జరుగుతోంది కాంగ్రెస్లో? కాంగ్రెస్ నేతలే బీసీ కులగణన అంశంలో విమర్శలు ఎక్కుపడుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం దీన్ని ఏ రకంగా చూస్తోంది? మా కరెస్పాండెంట్ రాకేష్ ఉన్నారు గాంధీ భవన్ దగ్గర. రాకేష్, ఎవరిని ఉద్దేశించి చేశారు అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు? నిన్న తీన్మార్ మల్లన్న అవ్వచ్చు, ఈరోజు అంజన్ కుమార్ యాదవ్ అవ్వచ్చు, ఇక హైడ్రాకి సంబంధించి దాన నాగేందర్ లాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా ఏం మాట్లాడుతున్నారో మనం చూసాం. ఏం జరుగుతోంది కాంగ్రెస్లో? కాంగ్రెస్కు సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి గలం వస్తుండడంతో పార్టీలో కొంత గందరగోళం అనేది నెలకొన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కులగణన సందర్భంగా కులగణన సర్వే రిపోర్టు బయటపెట్టిన తర్వాత ఇది తప్పుల తడక అంటూ కూడా సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు పైన దుమారం చెల్లగాయి. ఆ తర్వాత నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకైతే దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కదా, దాని గురించి మాట్లాడడానికి కూడా పార్టీ నేతలు నిరాకరిస్తున్నారు. ఇక నిన్న సంబంధించి యాదవులకు సంబంధించిన మీటింగ్ పెట్టిన సందర్భంగా నిజానికి అది సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసిన విధానాన్ని వివరించిన సందర్భంగా ఆయా కులాలు మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందంటూ కూడా చేసిన వ్యాఖ్యలకు పిలుపుకు నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ మీటింగ్ పెట్టిన పర్పస్ వేరు, అక్కడ జరిగింది వేరు. అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశం దుమారంగా చెల్లగాని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కొంతమంది భజనగాలు చేరి పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్లకు సంబంధించి కొంతమంది నేతలు ఓడిపోయినప్పటికీ తిరిగి సీట్లు తెచ్చుకుంటున్నారు. కానీ తమ లాంటి వాళ్ళకు మాత్రము టికెట్ ఇవ్వట్లేదంటూ కూడా అసంతృప్తి వెళ్ళగక్కారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ విషయంలో తాను ఎంపీ టికెట్ త్యాగం చేశాను, అయినప్పటికీ బయటి పార్టీ నుంచి వచ్చిన నానా నాగేందర్కు ఆ టికెట్ ఇచ్చి సొంత పార్టీ నేతలే ఓడగొట్టారు. ఆ టికెట్ కనుక యాదవ్లకు ఇచ్చుంటే ఖచ్చితంగా గెలిచేదంటూ కూడా నిన్న జరిగిన యాదవ్ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇది పీసీసీకి సంబంధించిన సమాచారం చేరింది. దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, వివరణ ఏమైనా తీసుకుంటారా అనేది చూడాలి. మొత్తంగా సొంత పార్టీకి సంబంధించిన నేతలే బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, ముఖ్యంగా కులగణన చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీకి సంబంధించి అధికార పార్టీకి కులగణనకు సంబంధించి చేసిన ఏదైతే మైలేజ్ ఉందో దాన్ని వాడుకోవడంలో ఫెయిల్ అవుతుందనే చర్చ జరుగుతుంది. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారని చూడాలి. ఈ నెల 28వ పార్టీకి సంబంధించిన పీసీసీ విశ్వస్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఇన్ఛార్జ్గా నటరాజును వచ్చిన నేపథ్యంలో ఆమె ఖచ్చితంగా పార్టీ పైన దృష్టి పెడుతున్నట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక మీదట ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ ఏఐసీసీ నుంచి వచ్చినట్టుగా సమాచారం. ఈ 28 జరిగే మీటింగ్లో దీనిపైన క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను అయితే కొంత పార్టీ సీరియస్గా తీసుకుంది. అంతర్గతంగా చెప్పాల్సిన విషయాన్ని బహిరంగంగా వేదికల మీద చెప్పడం అనేది కొంత అభ్యంతరకరంగా పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్, ఈ అంశంతో పాటు రాకేష్ క్లుప్తంగా చెప్పండి. సో పార్టీ మారి వచ్చి కాంగ్రెస్లో చేరిన ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. సో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని కూడా ఇంత ఉధృతం అవుతున్న పరిస్థితి కూడా చూస్తోంది. కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు సో పరిస్థితి గంభీరంగా ఉన్న సిచ్యువేషన్లో ఏదైనా ప్లాన్ బి, ఏదైనా ఆప్షన్ ఆలోచిస్తున్నారా? సో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు మేము ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామంటూ గతంలో మాట్లాడిన మాట కూడా మనం చూసాం. సో ప్రస్తుతం ఏం జరగబోతోంది క్లుప్తంగా చెప్పండి. సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి న్యాయపరంగా ఎలాంటి అంశాలు ఉన్నాయని దానిపైన సీఎం కానీ పీసీసీ ఇప్పటికే దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. కీలకమైన న్యాయ నిపుణులతో చర్చించారు. ప్రధానంగా కూడా న్యాయ వ్యవస్థ డైరెక్ట్గా కూడా అసెంబ్లీకి ఇండికేషన్స్ ఇవ్వలేదు, చర్యలు తీసుకోవాలంటే ఆదేశాలు జారీ చేయలేదు, కేవలం సూచనలు మాత్రమే చేయగలుగుతుందనే ఒక రిపోర్ట్స్ ప్రస్తుతం సీఎంకు పీసీసీకి ఇవ్వడం జరిగింది. దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు నిజంగానే సూచనలు మాత్రమే చేస్తుందా లేకుంటే డైరెక్షన్స్ ఇస్తుందా అనేది ఈరోజు ఇచ్చే తీర్పును బట్టి ఉంది. కొంత సస్పెన్స్ ఉంది, కొంత ఆందోళన కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలో కనిపిస్తుంది.